హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ ఫ్రెషర్స్ నౌ తెలుగు. నా పేరు శ్రీకాంత్. ఈరోజు మనం ఈ వీడియోలో సాగర్మాల డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. సో ఆ నోటిఫికేషన్ యొక్క వివరాలు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి కొన్ని పోస్టులు, వాటి యొక్క క్వాలిఫికేషన్స్ ప్లస్ వాటి యొక్క ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. సో వీటి యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. పోస్ట్ నేమ్ వచ్చేపాటికి మనకి ఫస్ట్ది సీనియర్ మేనేజర్ ఫినాన్స్. సో వీళ్ళకి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 32,900 రూపాయల నుంచి 58,000 రూపాయల దాకా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఒక పోస్ట్ అయితే ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ వాళ్ళకి. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ విత్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ CA or ICWA or full-time MBA or post-graduation diploma in business administration with specialization in finance. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు గ్రాడ్యుయేషన్ కనుక కంప్లీట్ చేస్తే విత్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ CA or ICWA చేసి ఉండాలి, లేదా ఫుల్ టైమ్ MBA లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం 12 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ క్యాడర్ in the relevant area in a government or public sector undertaking or reputed private company with minimum average annual turnover of 100 crores in the last 3 years for current or last organization, working for more than 2 years in the immediate lower grade E4, pay scale of 29,100 rupees to 54,500 rupees or grade pay of 7,600 rupees of 6th CPC or above. Next, for candidates working in the other than government or PSUs may please refer to the note 2 as below. It is desired that the candidate should have an experience of fundraising from international and domestic capital markets and treasury operations, understanding of project appraisal, direct and indirect taxation, ఫినాన్షియల్ అకౌంటింగ్ అండ్ బడ్జెటింగ్ ఆఫ్ లిస్టెడ్ ఆర్ పబ్లిక్ కంపెనీ. సో వీటి మీద అయితే మీకు అవగాహన అయితే ఉండాలంట. చూడండి, ఓకే. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే అప్పర్ ఏజ్ లిమిట్ 45 years. నెక్స్ట్ ఇంకో పోస్ట్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ సెక్రటరీ. సో ఇక్కడ మనకి వీళ్ళకి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 32,900 రూపాయల నుంచి 58,000 రూపాయల దాకా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు ఒక పోస్ట్ అయితే ఉంది, అది కూడా UR వాళ్ళకి. నెక్స్ట్ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ విత్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ACS. ఓకే. నెక్స్ట్ మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం 10 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రెలవెంట్ ఏరియా ఇన్ అ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అ రెప్యూటెడ్ ప్రైవేట్ కంపెనీ విత్ మినిమం యావరేజ్ యాన్యువల్ టర్నోవర్ ఆఫ్ 100 crores in the last 3 years for current or last organization, working for more than 2 years in the immediately lower grade E4, pay scale of 29,100 rupees to 54,500 rupees, okay, or grade pay of 7,600 rupees of 6th CPC or above. So వీళ్ళ కనుక అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 50 ఏళ్ళు. For candidates working in other than government or PSUs may please refer to the note 2 as below. It is desired that the candidate should have a minimum experience as company secretary in listed public company or knowledge on securities listing, etc. Work experience with a center or state government or PSU or autonomous body or CPSC would be a plus. ఓకే. సో ఇప్పుడు మనం మూడవది కనుక చూసుకున్నట్టయితే సెక్రటేరియట్ ఆఫీసర్ కార్పొరేట్ కాంప్లయన్స్. ఇక్కడ వీళ్ళకి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 16,400 రూపాయల నుంచి 40,500 రూపాయల దాకా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే ఒక వేకెన్సీ అయితే ఉంది, అది మనకి UR వాళ్ళకి ఇస్తున్నారు. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ విత్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ACS. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, minimum 2 years of post qualification experience in the relevant area in a government or public sector undertaking or reputed private with a minimum average annual turnover of 100 crores in the last 3 years for current or last organization. So మీకు 2 years post qualification experience అయితే ఉండాలి in a relevant area. ఏంటంటే అది గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆర్ రెప్యూటెడ్ ప్రైవేట్ విత్ మినిమం యావరేజ్ యాన్యువల్ టర్నోవర్ 100 crores ఉండాలి ఇన్ ద లాస్ట్ 3 years. ఓకే. నెక్స్ట్ మన కనుక చూసుకున్నట్టయితే వర్కింగ్ ఫర్ మోర్ దాన్ 2 years ఇన్ ద ఇమీడియట్ లోవర్ గ్రేడ్ E0, పే స్కేల్ వచ్చేప్పటికి మనకి 12,600 రూపాయల నుంచి 32,500 రూపాయల దాకా ఉండాలి. ఆర్ గ్రేడ్ పే ఆఫ్ 46
of 6th CPC or above. Okay, for candidates working in the other than government or PSUs may please refer to the note 2 as below. So adento chuddaamu. It is desired that the candidate should have a experience of working with a center or a state government or PSU or autonomous body or CPSC experience as company secretary in listed or public company, knowledge on securities listing, etc. Preference will be given to the ACS with additional degree of law. ఓకే, ఇప్పుడు మనం అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళకి 35 ఏళ్ళు ఉంది. ఓకే, నెక్స్ట్ ది సీనియర్ మేనేజర్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ మనకి వీళ్ళ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 32,900 రూపాయల నుంచి 58,000 రూపాయల దాకా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకటేమో యూఆర్ వాళ్ళకి, నెక్స్ట్ ది ఓబీసీ 1. ఓకే, సో ఓబీసీ వాళ్ళకి ఒకటి ఉంది ఎన్సిఎల్. ఓకే, నెక్స్ట్ ది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బీఈ బీటెక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్. సో ఎవరైతే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్లో బీఈ లేదా బీటెక్ కంప్లీట్ చేశారో వాళ్ళు దీనికి అర్హులు. నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కనుక చూస్తే మినిమం 12 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఇన్ ద రిలవెంట్ ఏరియా ఇన్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ or reputed private company with minimum average annual turnover of 100 crores in the last 3 years for current or last organization. So ఎవరికైతే minimum 12 years of post qualification experience ఉందో in the executive career in the relevant area in government, public sector undertaking or reputed private company with minimum average annual turnover మనకి 100 crores in the last 3 years ఉండాలి. ఓకే, నెక్స్ట్ working for more than 2 years in the immediate lower grade E4, pay scale of rupees 29,100 rupees to 54,500 rupees or grade pay of 7,600 rupees of 6th CPC or above. Okay, next for candidates working in other than government or PSUs may please refer to the note 2 as below. So ikkada ichcharu chuddam. It is desired that the candidate should have an experience of working in end-to-end management of infrastructure related projects from conception till operations. Next one is preference would be given to candidate with proven experience with project management softwares like Primavera and understanding of documentation. So ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో, ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ ఉందో విత్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్స్తో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ది అసిస్టెంట్ మేనేజర్ ప్రాజెక్ట్స్. వీళ్ళకి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 20,600 రూపాయల నుంచి 46,500 రూపాయల దాకా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి ఈ పోస్ట్కి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి 3, ఓబీసీకి 1. నెక్స్ట్ వీళ్ళకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బీఈ లేదా బీటెక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఇన్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ విత్ ఫస్ట్ క్లాస్ 60% ఆర్ మోర్. సో ఎవరైతే బీటెక్లో లేదా బీఈలో సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్ తీసుకున్నారో వాళ్ళు దీనికి అర్హులు. ప్లస్ ఫస్ట్ క్లాస్ మార్క్స్ అయితే ఉండాలి, 60 or above% ఉండాలి. ఓకే, హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ క్లాస్ 1 ఆఫ్ ఇండియన్ నేవీ ఎసెన్షియల్. ఓకే, నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మినిమం 5 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఇన్ ద రిలవెంట్ ఏరియా ఇన్ అ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఆర్ రెప్యూటెడ్ ప్రైవేట్ కంపెనీ. ఇక్కడ ఎసెన్షియల్ చూడండి, మినిమం 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద మెరైన్ అండ్ హైడ్రోగ్రాఫిక్ సర్వే. సో మీకు మినిమం 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ మెరైన్ అండ్ హైడ్రోగ్రాఫిక్ సర్వే. ఓకే, నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే వర్కింగ్ ఫర్ మోర్ దాన్ 2 years ఇన్ ద ఇమీడియట్ లోవర్ గ్రేడ్ E1, పే స్కేల్ ఆఫ్ 16,400 rupees to 40,500 rupees or grade pay of 4,800 rupees of 6th CPC or above. For candidates working in the other government or PSUs may please refer to the note 2 as below. So ఇక్కడ ఇచ్చారు చూద్దాము. It is desired that the candidate should have an experience of working in end-to-end management of infrastructure related projects from conception to operations. Okay, preference would be given to the candidates with proven experience with project management softwares like Primavera and understanding of documentation. Next the chief manager traffic. ఇక్కడ వీళ్ళకి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 36,600 రూపాయల నుంచి 62,000 రూపాయల దాకా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక పోస్ట్ అయితే ఉంది, అది కూడా యూఆర్ వాళ్ళకి. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ విత్ ఫుల్ టైమ్ MBA ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు
minimum 15 years of post qualification experience in the executive cadre in the traffic or port operations of Indian port or in a reputed CHA or shipping line or agent. సో అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 45 years అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడండి ఇంకా ఉంది, వర్కింగ్ ఫర్ మోర్ దాన్ 2 years in the immediately lower grade E5 pay scale of 32,900 rupees to 58,000 or grade pay of 8,700 of 6th CPC or above. For candidates working in other than governments or PSUs may please refer to the note 2 as below. Okay, అదేంటో చూద్దాము. It is desired that the candidate should have a strong understanding of maritime and logistics sector exposure to business development. Preference will be given to the candidates with engineering backgrounds. సో ఎవరైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళు దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారంట. నెక్స్ట్ ఇది కనుక మనం చూసుకున్నట్టయితే అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్, ఇక్కడ మనకి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 20,600 రూపాయల నుంచి 46,500 రూపాయల దాకా ప్రొవైడ్ చేస్తారు. వేకెన్సీ అయితే ఒక వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ అది కూడా యూఆర్ వాళ్ళకి. సో నెక్స్ట్ మనం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఐఆర్ అయితే ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం 5 years ఆఫ్ అ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఇన్ ద రిలవెంట్ ఏరియా ఇన్ అ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ or reputed private with minimum average annual turnover of 100 crore in the last 3 years. వీళ్ళ కనుక అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 35 ఏళ్ళు అయితే ఉంది. నెక్స్ట్ వర్కింగ్ ఫర్ మోర్ దాన్ 2 years in the immediate lower grade E1 pay scale of 16,400 to 40,500 rupees or grade pay of 4,800 of 6th CPC or above. Okay, next for candidates working in other than government or PSUs may please refer to the note 2 as below. It is desired that the candidate should have a experience of working on statutory HR compliances, reservation norms, FR or SR etc. Preference will be given to the candidates with engineering background. సో ఎవరైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంట. సో నెక్స్ట్ మనకి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కన్సల్టెంట్ ప్రాజెక్ట్స్ మ్యాక్సిమం మంత్లీ ఫీజు వచ్చేపాటికి వీళ్ళకి 2,50,000 రూపాయలు. ఇక్కడ వేకెన్సీస్ ఒక వేకెన్సీ అయితే ఉంది యూఆర్ వాళ్ళకి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బీఈ ఆర్ బీటెక్ విత్ ఫుల్ టైమ్ MBA ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం 15 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సో మీకు 15 years ఆఫ్ మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. It is desired that the candidate should have a strong understanding of maritime and logistics sector experience of టర్న్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఇక్కడ వీళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 55 ఏళ్ళు అయితే ఉంది. నేచర్ ఆఫ్ వేకెన్సీ కాంట్రాక్టువల్, ఇనిషియల్ కాంట్రాక్ట్ వచ్చేవాడికి 2 years ఉంటుంది. ఓకే, 9th కన్సల్టెంట్ ఫినాన్స్ అండ్ అకౌంటెంట్స్ మ్యాక్సిమం మంత్లీ ఫీజు వచ్చేవాడికి 2,50,000. పోస్ట్ అయితే ఒక పోస్ట్ అయితే ఉంది యూఆర్ వాళ్ళకి. గ్రాడ్యుయేషన్ నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ సిఏ ఆర్ ICW దీనికి అర్హులు ఆర్ ఫుల్ టైమ్ MBA ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్. ఓకే, నెక్స్ట్ ఇది కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ ది పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మినిమం 15 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రిలవెంట్ ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే it is desired that the candidate should have an experience of fundraising from international and domestic capital markets and treasury operations, understanding of project appraisal, direct and indirect taxation, financial accounting and budgeting of a listed or public company. సో ఇక్కడ ఏంటంటే మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ డిజైరబుల్ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఇన్ ఫండ్ రైజింగ్ అయితే ఉండాలి ఫ్రమ్ ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ట్రెజరీ ఆపరేషన్స్ నుంచి. ఓకే, నెక్స్ట్ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 55 ఏళ్ళు అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే కాంట్రాక్టువల్ ఇనిషియల్ కాంట్రాక్ట్ ఆఫ్ 2 years ఎక్స్టెండబుల్. సో 2 years అయితే ఉంది, తర్వాత మనకి ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు. ఇన్స్ట్రక్షన్స్ కనుక ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ ఆల్ ద పోస్ట్ ఇస్ 22 March 2021. సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ డేట్ లోపల అప్లై చేసుకోండి, ఈ డేట్ లోపల అప్లై చేసుకోవాలి. ఓకే, నాన్ రిఫండబుల్ ఫీ ఆఫ్ 500 rupees is to pay by all applicants other than ST, SC, PWD and internal candidate in the form of a demand draft drawn in favor of సాగర్మాల డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్. సో ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ ఫీ అనేది 500 rupees అయితే ఉంది. సో ఎవరైతే SC, ST, PWD అండ్ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ డ్రాన్ ఇన్ ద ఫేవర్ ఆఫ్
సాగర్మాల డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఓకే, నెక్స్ట్ మనం కనుక చూసుకున్నట్టయితే నో అదర్ మోడ్ ఆఫ్ పేమెంట్ విల్ బి యాక్సెప్టెడ్. అప్లికేషన్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండెడ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. సో ఎలాంటి పరిస్థితుల్లో మీరు కట్టిన అప్లికేషన్ ఫీ మళ్ళీ తిరిగి రావు. నెక్స్ట్, క్యాండిడేట్స్ మే ప్లీజ్ రైట్ దేర్ నేమ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ది DD. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు గివ్ స్పెసిఫిక్ కరెంట్ ఫుల్ ఇన్ఫర్మేషన్. మీ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అక్కడ మీరు ప్లేస్ చేయాలి. A self-attested copy of all relevant documents should be attached with the application forms. Okay, next, the link to the application form will be released on the website. సో ఈ వెబ్సైట్లో మీకు అప్లికేషన్ ఫామ్ సంబంధించిన లింక్ అనేది రిలీజ్ చేస్తారంట ఆన్ 25th February 2021. అప్లికేషన్ ఫామ్ మీరు నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిలప్ చేసి మీ యొక్క రిలవెంట్ డాక్యుమెంట్స్ దాంతో టైప్ చేసి ఈ యొక్క అడ్రస్కి పంపించాలి. అదేంటో చూద్దాము. మేనేజింగ్ డైరెక్టర్, సాగర్మాల డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్, ఫస్ట్ ఫ్లోర్, తపర్ హౌస్, గేట్ నెంబర్ 2, 124, గణపత్, న్యూ ఢిల్లీ 110001. సో ఈ యొక్క అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఓకే, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి అటాచ్డ్. సో మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమేమి దీంట్లో ఉండాలో క్లియర్గా ఇచ్చారు. అవేంటో చూడండి. మెట్రికులేషన్ ఆర్ 10th స్టాండర్డ్ ఆర్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, ఇండికేటింగ్ డేట్ ఆఫ్ బర్త్. సో మీ 10th స్టాండర్డ్ సర్టిఫికేట్ కానీ మీ మెట్రికులేషన్ సర్టిఫికేట్ కానీ మీరు దాంట్లో ప్లేస్ చేయాలి. ఇండికేటింగ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఆ యొక్క సర్టిఫికేట్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను కూడా ఇండికేట్ చేసి ఉండాలి. డిగ్రీ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్ అలాంగ్ విత్ మార్క్ షీట్స్ pertaining to all the academic years as proof of educational qualification claimed. సో ఇక్కడ ఏంటంటే మీ డిప్లొమా కానీ లేదా డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి విత్ మార్క్ షీట్స్. ఓకే, సో మీరు దానికి అటాచ్ చేయాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ క్లియర్లీ మెన్షనింగ్ ద డ్యూరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, డేట్, మంత్, ఇయర్. సో మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్ బై క్యాండిడేట్ సీకింగ్ రిజర్వేషన్ యాజ్ పర్ గైడ్లైన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. రిజర్వేషన్కి ఒకవేళ మీరు అప్లై చేయాలని అనుకుంటే యాజ్ పర్ గైడ్లైన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. A declaration in the prescribed format by candidate seeking reservation as OBC that he or she does not belong to the creamy layer on the crucial date, in addition to the community certificate. Okay, relevant certificate or document for applicable age relaxation as per guidelines of government of India. సో ఒకవేళ మీరు దీనికి అప్లై చేసుకోవాలి లేదా దీని గురించి ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యొక్క లింక్ మేము కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు గూగుల్లోకి వెళ్ళి SDCL రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నో అని కొడితే మీకు ఒక ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. సో దాని కనుక ఓపెన్ చేస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం దీంట్లో ఉంటాయి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నో తెలుగు. థ్యాంక్ యూ, హ్యావ్ అ గ్రేట్ డే.